నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ GVSatyanarayana గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, సర్వసాధారణంగా ఇల్లు కానీ, షాపింగ్ కాంప్లెక్స్లు కానీ, లేదంటే ఖాళీ స్థలాలు కానీ, లేదంటే ఏదైనా వెహికల్స్ కానీ రెంట్కి ఇస్తుంటారు. అవును. నేను ఈ మధ్య ఒక కొత్త కాన్సెప్ట్ గురించి విన్నాను. ఈ స్టాక్ మార్కెట్లో షేర్లు కూడా రెంట్కి ఇస్తారంట. ఏంటి సార్ ఇది? షేర్లు రెంట్కి ఇవ్వడం ఏంది? ఎందుకంటే అందరికీ తెలిసింది ఇల్లు, స్థలాలు, వెహికల్స్, ఇదంతా జగమెరిగిన సత్యం. మరి ఈ షేర్లు రెంట్కి ఇవ్వడం అనే కాన్సెప్ట్ ఏంటి అసలు? ఇది మంచి కాన్సెప్ట్ విష్ణు. అందరికీ చాలామందికి అంటే లెర్నర్స్, బిగినర్స్కి ఇది బాగా హెల్ప్ అవుతుంది. సీనియర్లు, ఎనలిస్టులు అయితే వాళ్ళకి ఎక్కువ చెప్పక్కర్లే, ఇవన్నీ ఆల్రెడీ విని ఉంటారు, చూసి ఉంటారు. ఇది బిగినర్స్కి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొన్ని లక్షల కోట్ల అంటే 6 కోట్లు ఈ మధ్య CDSL వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. డిమాట్ అకౌంట్లు లేటెస్ట్గా ఫిబ్రవరి మంత్ 6 కోట్లకి రీచ్ అయిందని. అంతకుముందు వేలు లక్షలు ఉన్న డిమాట్ అకౌంట్లు ఇప్పుడు కోట్లలోకి చేరిపోయినప్పటికీ వాళ్ళందరికీ ఆ కాన్సెప్ట్లో ఏమేమి ఉంటాయి, ఆ ఫీచర్స్ ఏమేమి ఉంటాయి, అసలు దాంట్లో ఏవైతే అంటే ఇన్ఫర్మేషన్ అవన్నీ ఏమీ తెలియదు, వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. నువ్వు అన్నది 100%. దీన్ని SLBM అంటారు. SLBM అంటే స్టాక్ లెండింగ్ బారోయింగ్ మెకానిజం. ఈ స్టాక్ లెండింగ్ బారోయింగ్ మెకానిజం అంటే ఏంటిది అంటే SLBM అంటే, ఇప్పుడు మీరు అన్నట్టు మనకి ఇల్లు ఉంది, రెంట్కి ఇస్తాం. షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, రెంట్కి ఇస్తాం. లేదు మన షాప్ పెట్టుకుంటాం, మన షాప్ పెట్టుకుంటే ఓకే. లేదు రెంట్కి ఇస్తున్నాం అంటే ఓకే. మీరు అన్నట్టు జాగ్ ఉంది, గోడౌన్కో, పొలాలు అందరికీ ఇస్తారు. పొలాలు అంటున్నాం, కౌలు అంటాం. స్థలాలు అంటున్నాం, గోడౌన్లకు వాళ్ళకి ఇస్తాం. ఎందుకంటే మనం కట్టడానికి ఇంకా టైం ఉందనో, అప్పటి వరకు దాని మీద ఎంతో కొంత రిటర్న్స్ వస్తాయని జనరల్గా మీరు అన్నట్టు అన్నీ జరుగుతాయి. కానీ మన షేర్లలో కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ఉదాహరణకి మనకి కొన్ని కంపెనీలు ఉంటాయి. అంటే ఉదాహరణకి రిలయన్స్ లాంటివి, హిందుస్థాన్ యూనిలివర్, పాత ఏవో అనుకోండి, మంచి మంచి కంపెనీలు ఉన్నాయి. ఆయనకు అమ్మబుద్ధి కాదు, ఎప్పటివో ఉంటాయి. కానీ అట్లని అమ్మబుద్ధి కాదు, అట్లని దాన్ని రోజు ట్రేడింగ్ చేయడు. అంటే బై సెల్లు చేయటాలు కానీ అట్లాంటివి చేయడు. ఉట్టికినే డిమాట్లో ఉంటాయి అవి. ఈ డిమాట్లో ఉన్నవన్నీ కూడా రెంట్ పే చేయాలి, AMC అంటాం. ఒకప్పుడు యాన్యువల్ మెయింటెనెన్స్ ఒకప్పుడు లేదు ఇట్లా. ఎందుకంటే నీ దగ్గర ఏవైతే కంపెనీలు ఉన్నాయో, ఏవైతే సర్టిఫికెట్లు ఉన్నాయో నీ దగ్గర మామూలుగానే దాచిపెట్టుకునేది. ఇప్పుడు ప్రజెంటు డిమాట్ వచ్చినాక, ఈ డిమెటీరియలైజేషన్ అయినాక మన కాడ ఏవైతే ఉన్నాయో అన్నీ ఒక దగ్గరే ఉంటాయి, ఒక స్టేట్మెంట్ రూపంలోనే ఉంటాయి. కాబట్టి AMCలు, యాన్యువల్ మెయింటెనెన్స్లు అవన్నీ పే చేయాలి. రెండోది ఏంటి, ఈ డివిడెండ్లు వస్తుంటాయి. మళ్ళీ ఈ డివిడెండ్లు అనుకోండి, రేట్లు పెరిగితే క్యాపిటల్ గెయిన్స్ ఇవన్నీ ట్యాక్స్లు కడుతూ ఉండాలి. దాని బదులు రెండోది, ఈ పెరుగుతున్నప్పుడు తగ్గుతున్నప్పుడు, ఇప్పుడు మార్కెట్ రష్యా ఉక్రెయిన్ గొడవతోటి మార్కెట్ డౌన్ అన్నారు. అరే డౌన్ అయిపోయింది అని ఈయనేమి అమ్ముకోడు. ఎందుకు? మళ్ళీ పెరుగుతుంది అనే ఉద్దేశం. రెండోది, ఈ ఎప్పుడైనా కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకి ఇది ఉపయోగపడేది. ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు ఎప్పుడు కూడా తాత్కాలిక బెనిఫిట్స్ చూడరు. కరోనా వచ్చింది, పోయిందిలే, మేము చూసినాంలే. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయిందిలే, మేము చూసినాంలే. మరి మళ్ళీ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయినాక మళ్ళీ అంతకంటే కొన్ని 100,000 రెట్లు పెరిగినాయి షేర్లు. Y2K ఉంది 2000 సంవత్సరంలో, ఇయర్ 2000. అప్పుడు అన్నీ ఏమన్నారు, ఇక కంప్యూటర్లన్నీ జీరో అయిపోతాయి. కాలే. 2000 క్యాలెండరు ఏదైతే సిస్టంలో చూపించిందో, ఇక ఆ నుంచి మళ్ళీ ఇక సాఫ్ట్వేర్లు బూమ్ అందుకున్నాయి. అంటే ఏంది, అప్పటి వరకు ఒక మాదిరి ఉండేవి. అంటే ఏంది, ఏవైతే కంపెనీలు ఉన్నాయో, ఎవరైతే ఉన్నారో ఉన్నవాళ్ళు అలానే ఉండి వాళ్ళు ఏం చేస్తారు, అమ్మే ఉద్దేశం ఉండరు. లాంగ్ టర్మ్ అంటే ఏంది, ఫస్ట్లో అయితే పెద్ద మొత్తాలు అవసరం లేదు. వాళ్ళకి డివిడెండ్లు వచ్చి ఉంటాయి, బోనస్లు వచ్చి ఉంటాయి, రైట్స్లు వచ్చి ఉంటాయి, స్ప్లిట్టింగ్లు వచ్చి ఉంటాయి, మెర్జింగ్ అయ్యి ఉంటుంది. అవన్నీ కొన్ని 100,000 రెట్లు వచ్చినాక వాళ్ళకి ఇప్పుడు పెరిగినా తగ్గినా వాళ్ళు పట్టించుకోరు. ఇప్పుడు ఉదాహరణకి రిలయన్స్ ఉంది. రిలయన్స్ ఎప్పుడో ఓల్డ్ 10 రూపాయలకే ఇచ్చిండు. SBI ఉంది, ఒకప్పుడు 100 రూపాయల ఫేస్ వాల్యూ 100 రూపాయలకే ఇచ్చిండు. అంటే ఈరోజు కొన్ని 100 రెట్లు పెరిగినాక ఈరోజు తగ్గింది అనేది ఎవరికి తగ్గింది? కొత్తగా ఎంటర్ అయిపోయి కొనుక్కున్న వాళ్ళు తగ్గింది అనుకుంటారు. కానీ రియల్గా దాని వాల్యూతో పోలిస్తే, అప్పటికిప్పటికి పోలిస్తే కొన్ని 100,000 రెట్లు పెరిగినట్టే ఆస్తి విలువ. ఆస్తుల మాదిరే, షేర్లు కూడా ఆస్తుల మాదిరే. కాబట్టి ఏంటిది, మంచి కంపెనీలు అంటే రిలయన్స్ లాంటివి, హిందుస్థాన్ యూనిలివర్ లాంటివి, ITC లాంటివి, ఏవైతే L&T లాంటివి, ఏవైతే TCS, ఇన్ఫోసిస్, ఏవైతే బ్రాండ్
ఏవైతే ఉన్నాయో అంటే నిఫ్టీ 50 అనుకోండి, సెన్సెక్స్ 30 అనుకోండి, ఎస్బీఐ లాంటివి, ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంతమంది లాంగ్ టర్మ్కి ఉంచుకుంటారు, సెంటిమెంటల్గా హోల్డ్ చేసి పెడతారు. అయితే మనం కూడా కొన్ని చెప్తాం, మంచి కంపెనీలు ఉంచుకోరా బాబు, ఇది మాటికి మార్చేది కానీ. అటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళకి మాత్రం ఇది బాగా హెల్ప్ అయ్యేది. ఎలా అంటే ఇప్పుడు ఉటికిన డమ్మీగా డిమాట్లో ఉన్నాయి, ఏఎంసీ పే చేయాలి, పెరుగుతుంటుంది తగ్గుతుంటుంది, మనం ఫాలో అప్ చేయం. రెంట్కి చేయొచ్చు మనం షేర్లను. మీరు ఏదైతే మీ బ్రోకర్ ఉంటారు అంటే ఎవరైతే మీ డిమాట్ అకౌంట్ ఎందులో ఉందో అది లిస్ట్ ఉంటుంది. అన్ని షేర్లు రెంట్కి కావు, కొన్ని కంపెనీలు ఏ గ్రూప్ షేర్స్ ఉంటాయి, అన్నీ ఇవ్వటానికి వీలు కాదు. కొన్ని కంపెనీలు ఉంటాయి, కొన్ని షేర్లు ఉంటుంది, లిస్ట్ ఉంటుంది. మనము మీరు అన్నట్టు ఇండ్లు జాగలు ఎట్లాగో మన షేర్లను కూడా రెంట్కి ఇవ్వచ్చు. ఎన్ని ఇవ్వచ్చు మనకు ఆడ ఇప్పుడు సపోజ్ ఒక 100 ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్, మనం ఎన్ని ఇవ్వదలుచుకున్నాం రెంట్కి అన్ని ఇవ్వచ్చు. మళ్ళీ అవసరం అనుకుంటే కావాలి అనుకుంటే మన ఇల్లు ఖాళీ చేసినట్టే ఒక 1 month 2 months నోటీస్ ఇచ్చి అరే బాబు మళ్ళీ మేము ఖాళీ చేయరా బాబు నేను మళ్ళీ వస్తున్నా అని ఎట్లయితే మనం మామూలుగానే. అయితే నాకు ఒక చిన్న సందేహం, ఇప్పుడు రిటర్న్స్ వస్తాయి కదా, అవును, ఇప్పుడు మనం తీసుకుంటాం, మరి ఈ రిటర్న్స్ అమౌంట్లో ఏదైనా ట్యాక్స్ పే చేయాలి, వైటే అంతా వైటే. ఇప్పుడు కాకపోతే మీరు అన్నట్టు మార్కెట్లో ఏం చేస్తారంటే రెంట్ ఒకటి ఉంటుంది, రెంటల్ అగ్రిమెంట్ ఒకటి ఉంటుంది కదా. ఈ రెంటల్ అగ్రిమెంట్లో ఏం చెప్తారు, 20,000 30,000 ఇచ్చినా ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఉందబ్బా 2,000కో 3,000కో రాసుకుంటారు ఏ రెంటల్ అగ్రిమెంట్. ఇది అట్లా ఉండదు. ఇది మాత్రం ఏదైతే ఉందో టోటల్ క్యాష్ పేమెంట్స్ ఉండవు, ఓన్లీ వైటే, అంతా అఫీషియలే, త్రూ బ్యాంకు చెక్ ద్వారానే ఆన్లైన్ పేమెంట్లే జరుగుతాయి. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి. ఇది ట్యాక్సిబుల్ ఇన్కంలోకి మీ గ్రాస్ ఇన్కంలోకి వెళ్తే మీరు 20% 30% ఏదైతే స్లాబ్ ఉందో దాంట్లో ఉంటుంది. మళ్ళీ షేర్ మార్కెట్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాంట్లో ఉంటుంది. అయితే మీరు దీనికి మాత్రం మీ చార్టెడ్ అకౌంటెంట్ని ఎవరన్నా చెప్తే వాళ్ళు గైడ్ చేస్తారు. ఆ చార్టెడ్ అకౌంటెంట్ అడ్వైజ్ చేస్తాడు. అది పెద్ద నెగ్లిజిబుల్. ఎందుకంటుందంటే ఫస్ట్ ఒక్కటే వర్డ్, ఇన్కమ్ ట్యాక్స్. ఫస్ట్ వర్డ్ ఏంది, ఇన్కమ్. ముందు ఇన్కమ్ గెయిన్ చేయరాదబ్బా, ట్యాక్స్ నెక్స్ట్ వర్డ్. నువ్వు ఇన్కమ్ గెయిన్ చేసినాక 100 రూపాయలు సంపాదించినావు, ఓ 20-30 రూపాయలు ట్యాక్స్ పే చేయడానికి ఏమవుతుంది? అసలు ముందు 100 సంపాదించినాక కదా ట్యాక్స్ కట్టేది. నువ్వు 100 సంపాదించకుండా నేను ట్యాక్స్ అని ఎందుకు అనుకోవాలి? అందుకని మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, ట్యాక్సిబుల్, ఇది వైటే, అఫీషియలే. ఇప్పుడు నువ్వు షేర్ కొనుక్కున్నావు, పెరిగింది, అమ్మేసినావు, ప్రాఫిట్ వస్తుందా రావట్లేదా? మరి అప్పుడు ట్యాక్స్ పే చేయాలా లేదా? అలానే మన షేర్లు కూడా ఇవి రెంటల్కి ఇచ్చుకోవచ్చు, రెంట్కి ఇచ్చుకోవచ్చు. మళ్ళీ ఒకవేళ మీకు ఏదైనా అవసరం అయితే అదే క్లోజ్ చేసుకొని మళ్ళీ అమ్మేసుకోవాలి, వెనక్కి తిరిగి తీసుకోవచ్చు. ఇప్పుడు మన ఇల్లు మాదిరే, జాగ మాదిరే, బాబు మరి నాకు అవసరం ఉంది, వద్దనుకున్న రోజు నాకు అవసరం లేదురా బాబు అని. ఇప్పుడు ఎందుకంటున్నా అంటే ఇప్పుడు చాలామంది దగ్గర ఫండ్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కొత్తగా మార్కెట్లోకి దిగిండు, ఒక 5 lakhs 10 lakhs పెట్టి కొనుక్కోండు. రేపు మార్కెట్ బాగా పెరిగింది, ఈ ఎప్పుడు అవసరం, ఈ రెంటు డౌన్ ఉన్నప్పుడు తీసుకోరు, బాగా పీక్ వెళ్ళిపోతుంది మార్కెట్. ఇప్పుడు మొన్న అంతకుముందు 63,000 పైన పోయింది అక్టోబర్లో. ఎప్పుడైతే సెన్సెక్స్ పైకి పోయిందో కొంతమంది మేధావులు ఉంటారు. మేధావులు ఏంది, ఈ షేరు బాగా పెరిగింది. మీకు చాలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. టీటీఎంఎల్ఏ ఉంది, టాటా టెలి, అట్లాంటివి చాలా ఉంటాయి కొన్ని. అంటే 1000 రెట్లు అంటే 10 రూపాయలది 100, 200, 300, 500 అవుతుంది. అంటే 40-50 times విత్ ఇన్ 1 yearలో అయింది. మొన్న మీకు ఒక కంపెనీ చెప్పడం జరిగింది, 40 times పెరిగింది విత్ ఇన్ 1 yearలో. అటువంటి కంపెనీలు ఏం జరుగుతాయి, వాళ్ళు ఏం చేస్తారంటే పడుతుందని కనపడిపోతుంది, మనకు కూడా తెలిసిపోతుంటుంది. అబ్బా నా దగ్గర కనుక ఉంటే నేను అమ్మేసుకుంటే మళ్ళీ తగ్గినాక నేను ఇచ్చేయచ్చు రాబాయ్ అని అనుకుంటాడు జనరల్గా ఎవరైతే. కానీ మనకి తెలిసిపోతుంటుంది, ఎవరైతే కొంచెం సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉన్నోళ్ళు బాగా పీక్ వెళ్ళిపోయి పడుతూ ఉన్నప్పుడు నీ దగ్గర లేవు, కానీ రెంట్కి తెచ్చుకొని రెంట్ని ఇవి తీసుకొని మనం ఏం చేయాలి, అమ్మేసి మార్కెట్లో మళ్ళీ డౌన్ అయిపోద్ది. ఇప్పుడు మార్కెట్ డౌన్ అయిపోయింది కదా అక్టోబర్ నుంచి, అవి కంటిన్యూ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఇప్పుడు ఆ పీక్ వెళ్ళిపోయిన ప్రైస్లో అమ్మితే నువ్వు ఎక్కడైతే బై చేయదలుచుకున్నావో లేదు అనుకుంటే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ఉండి మళ్ళీ ఏం చేస్తావు, ఎక్కడో ఒక దగ్గర నీకు ప్రాఫిట్ చాలు అనుకోగానే అక్కడ నువ్వు బై చేసి మళ్ళీ రెంట్కి తీసుకున్నావు కదా, మళ్ళీ ఆయనకి ఇంకా ఇచ్చేస్తుందండి అని ఇచ్చేస్తాం. ఆయన ఏం చేస్తాడు, ఈయన కాకపోతే ఇంకొక ఆయన, ఇప్పుడు మనం ఇల్లు పెట్టినాం, కిరాయికి ఇచ్చినాం, కిరాయికి ఇస్తే నేను ఖాళీ చేస్తున్నా, ఖాళీ చేస్తున్నా మంచిది బాబు నేను టూలెట్ పెట్టుకుంటా అంటాడు. టూలెట్ పెట్టుకొని మళ్ళీ ఇంకోళ్ళకి కిరాయికి ఇస్తాడు. ఇది కూడా అంతే సింపుల్. కాకపోతే మీరు అన్నట్టు మామూలు వాడక పదంలో ఇల్లు జాగలు
ఏవైతే పొలాలు, మిల్లు, స్థలాలు, షాపులు ఏవైతే ఉన్నాయో సేమ్ మనది కూడా అలానే షేర్లు. కాకపోతే ఇదేంటంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చేమో. నేను ఇప్పుడు అదే చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ మీరు నాకు మళ్ళీ చేస్తే నేను మీకు చేస్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. ఇవాళ మీ ద్వారా ఈ షేర్లు కూడా రెంట్కి ఇవ్వచ్చు అనే అంశం గురించి నాకు పూర్తి క్లారిటీ వచ్చింది. అదేవిధంగా మీ ద్వారా మన ప్రేక్షకులు కూడా పూర్తి క్లారిటీ ఇప్పించగలిగాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.